హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ శ్రీనివాస మంగాపురం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, లెలిన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం ఎందాకైతే చూడండి. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 మైకేల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. చాలా రోజులు కూడా అవుతుంది ఈ మూవీ వచ్చేసి థియేటర్లోకి రిలీజ్. సో ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మంత్లోనే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే మన హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళే ఓటీటీ రైట్స్ని అయితే కొనుక్కోవడమే జరిగింది. సో ఈ మైకేల్ మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే మనకు హాట్‌స్టార్లో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 29 నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. సో అన్ని లాంగ్వేజ్లో మనకు హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 2 వర్ధంతి సీజన్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 వచ్చేసి ఆల్రెడీ అయితే హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంకా చూడాలి అంటే చూడడానికి అయితే చేయండి. సో ఇక సీజన్ 2 మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే రిలీజ్ కావడానికి ఇంకా 3 డేస్ మాత్రమే ఉంది. సో మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 6వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వర్ధంతి సీజన్ 2 మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 లూపిన్ పార్ట్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 3 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో మాక్సిమం మీలో చాలా మంది అయితే చూసే ఉంటారు. సో ఇంకా చూడాలి అంటే మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి, చూడడానికి అయితే చేయండి. సో ఇక పార్ట్ 4 నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే లూపిన్ పార్ట్ 4 మూవీ వచ్చేసి మనకైతే ఈ మంత్ నుంచి రిలీజ్ అయితే కావట్లేదు. సో మనకు అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే లూపిన్ పార్ట్ 4 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ఉయిర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే చెందుకు మలయాళం ఫిలిం. సో మలయాళం నుంచి మన తెలుగులో డబ్బై డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయితే అవుతుంది. సో హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి రేపటి నుంచి అంటే మనకు ఆగస్టు 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఉయిర్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 శ్రీనివాస మంగాపురం మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే మనకు థియేటర్స్ మంచి టాక్తో కాకుండా మనకైతే నెగిటివ్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళే ఉంటే మీరు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఈ మూవీ వచ్చేసి సో ఈ మూవీ వచ్చేసి మనకైతే యావరేజ్ అయ్యేలాగానే ఉంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే 1 మంత్ అనే అగ్రిమెంట్ అయినా రాసుకోవడమే జరిగింది. సో మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా 1 మంత్ తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే ఆగస్ట్ 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు శ్రీనివాస మంగాపురం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ వచ్చి చాలా పెద్ద మూవీ అయినా కానీ మనకైతే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, థియేటర్లో రిలీజ్ కాకుండా. సో మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మనకు టీజర్, ట్రైలర్ అండ్ మనకు ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఈ మూవీ నుంచి సో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. సో ఈ మూవీ పక్కాగా అయితే మనకు ఈ మంత్ 7వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ వచ్చి మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 7 విజయ్ ఆంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీ. సో యాక్చువల్గా ఈ మూవీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో మనకి అన్ని కారణాల చేత మనకి మూవీని అయితే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఫైనల్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి ఆగస్టు 2nd వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ సో ప్రాక్టికల్గా ఇదే డేట్న రిలీజ్ చేస్తామని ఇంకా అయితే వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో మాక్సిమం ఇంకో 2-4 వీక్స్లో మనకు 4 డేస్లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వస్తుంది మూవీ నుంచి వెళ్ళి. నెంబర్ 8 తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఓ సుకుమారి మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకైతే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకు ఓ సుకుమారి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓ సుకుమారి మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మన తెలుగు లాంగ్వేజ్ రిలీజ్ అయింది. సో మన తెలుగు ఒక లాంగ్వేజ్లోనే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఆగస్టు 15వ తారీఖు నుంచి వెళ్ళి. నెంబర్ 9 లెలిన్ మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే అక్కినేని అఖిల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే యాక్చువల్గా మనకి ఆగస్ట్ 8న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ సో ఏమైందేమో కానీ మళ్ళీ ఈ మూవీ డేట్ని అయితే ఎక్స్టెండ్ అయితే
అయితే చేయడమే జరిగింది. సో మనకు ఆగస్టు 14వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంతకీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళ ఛానల్‌లోనే మనకి మూవీ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో నాకు తెలిసి 'లెలిన్' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకు పక్కాగా అయితే ఆగస్టు 14వ తారీఖు నుంచెలైతే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 10 విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'జననాయకన్' మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో మన తెలుగులో అయితే హిట్ అయితే కాలేకపోయింది కానీ సో అదర్ లాంగ్వేజ్‌లోనే మంచి హిట్ అయితే అయింది ఈ మూవీ వచ్చేసి. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఆగస్టు 22 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే 'జననాయకన్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీలో చాలామంది థియేటర్‌కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళు విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకు జీ5 అయితే కన్ఫామ్‌గా అయితే మనకు ఆగస్టు 22 నుంచి అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 11 మన లాస్ట్ మూవీ అప్డేట్ కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ. సో ఈ మూవీ వచ్చి థియేటర్స్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో రీసెంట్‌గానే మనకైతే 50 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేయడంతో మనకు మూవీ టీమ్ అయితే ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ అయితే చేసి ఒక సక్సెస్ మీట్ కూడా పెట్టడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సోనీ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే కన్ఫామ్‌గా వచ్చేసి మనకైతే ఆగస్టు 29 నుంచి అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో 11 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎదురుగా వచ్చినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.